ఇవాళ మా ప్రాజెక్టులు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పగిచ్చి చూస్తున్నావు కదా. రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా? నేను మొన్ననే మోడీ గారిని కలిసి వచ్చిన. పాపం మోడీ గారు మంచిగానే ఉన్నారు, మనకి ఏదన్నా ఒకటి చేయాలని. సైందోడి పాత్ర కిషన్ రెడ్డి పోషిస్తుడు. సమస్య అక్కడ లేదు, సమస్య ఇక్కడనే ఉంది, కుటిలం ఇక్కడనే ఉంది, కుతంత్రం ఇక్కడనే ఉంది. అందుకే ఇవాళ కిషన్ రెడ్డికి చాకిరేవు పెట్టిన. సమస్య మోడీ కాదు, సమస్య ఇవ్వాల, సమస్యలు పరిష్కరించాలని మోడీ తెలంగాణ పట్ల సానుభూతితో ఉన్నా కిషన్ రెడ్డి గారు పగతోనున్నాడు. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయిందన్న దుఃఖంలో ఉన్నాడు. ఆయన దుఃఖం ఏందో నాకు అర్థమవుతలేదు, ఆయన బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. మేము ఉండొద్దా? మేము గెలవద్దా? మేము ప్రజలకు మేలు చేయొద్దా? ఇవాళ ఇన్ని సంక్షేమ పథకాలు మేము చేస్తుంటే చూసి ఓర్వలేని తనం మంచిది కాదు కిషన్ రెడ్డి. అందుకే ఇవాళ మిత్రులారా, ఈ వనపర్తికి వస్తే కుటుంబ సభ్యులను కలిసినట్టు నా పాత జ్ఞాపకం